డిపో మేనేజర్ జి రాంబాబుని ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అది 15వ తారీఖు ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి జీవో కూడా రావడం జరిగింది. విజయవాడ రూట్లో నాకు నాన్ స్టాప్ బస్సులు ఒక 5 ఉన్నవి, ఎర్రగొండపాలెంకి వెళ్ళటకు 7 బస్సులు ఉన్నవి. అవి అన్ని ఎక్స్ప్రెస్లు. ఇక్కడ లోకల్లో వయా ఏద్ర, వయా ఒట్టుగుడిపాడు పల్లె వెలుగులు ఉన్నవి, మైలవరం పల్లె వెలుగులు ఉన్నాయి, చింతలపూడి పల్లె వెలుగులు ఉన్నాయి, నెక్స్ట్ ఏలూరుకు పల్లె వెలుగులు ఉన్నాయి, గుడివాడకి పల్లె వెలుగులు ఉన్నాయి, మచిలీపట్నం వరకు పల్లె వెలుగులు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అన్నప్పుడు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి కూడా మీరు వేరే బస్సు ఎక్కి ప్రయాణించవచ్చు. ఎందుకంటే స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం అనేది కల్పించడం జరిగింది. కనుక ఈ బస్సు ఫలానా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఈ బస్సు వెళ్ళిన చోట దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెస్ ఒక పల్లె వెలుగు ఎక్కి మీ గమ్యస్థానాన్ని చేరవచ్చు. మీరు మా బస్ స్టాండ్కి విచ్చేసినప్పుడు మా బస్ స్టాండ్లో మీకు కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీ మరియు పరిశుభ్రమైనటువంటి బస్ స్టేషను మీకు అందించడం జరిగింది. వాటర్, ప్యూరిఫైడ్ వాటరు, మినరల్ వాటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ సంతోషంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కావాల్సినటువంటి సర్వ హంగులు మేము సిద్ధం చేసి ఉన్నాం. మీరు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే ప్రభుత్వం వారి జారీ చేయబడినటువంటి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఏదైనా ఇతర గుర్తింపుగా ఇచ్చినటువంటి ఏ కార్డు అయినా కూడా తీసుకొని బస్సులో ప్రయాణించవచ్చు. బస్సులో మీరు ఎక్కినప్పుడు ఆ బస్సులో కండక్టర్ గారిని టికెట్ అడగాలి. టికెట్ మీకు ఉచితమైన టికెటే ఇస్తారు. ఆ టికెట్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారో చెబితే అక్కడి నుంచి మాకు ఆర్టీసీ వారు ఇచ్చేటువంటి టికెట్ ధర, దాని కింద ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ప్రభుత్వ రాయితీ, ఈ రెండు జీరో. మా ఆర్టీసీ వారి ధర 30 రూపాయల టికెట్ ఉంటే ప్రభుత్వ రాయితీ 30 రూపాయలను వచ్చి కింద టికెట్ ధర 0 అనే టికెట్ని మీరు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఆ టికెట్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారో అది ఐడెంటిఫికేషన్ మాకు అవసరం. కనుక మీరు ఆ టికెట్ కండక్టర్ని అడిగి తీసుకొని ఆ టికెట్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.